ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆత్మ నిగ్రహపు ఆత్మ ఉంది. కానీ నేను అలా ఫీల్ కావడం లేదు, ఫీల్ అవ్వడం లేదు. నాకు అనవసరం ఎలా ఫీల్ అయినా. మీకు శక్తి ఉంది, మీ ఫీలింగ్స్ని జయించే శక్తి మీకుంది. మీకు చిత్తం ఉంది, ఉచితమైంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. అపవాది నేను ఒంటరిగా వదలుడే, అతడు వదలడు. ఎన్నిసార్లు ఆ విషయం చెప్పను? నేను శోధనలోకి రాకుండా ఉంటే వస్తారు మీరు. చూడండి, మనకున్న శక్తి కష్టమైన ప్రతిదాన్ని అవాయిడ్ చేయడానికి ఫ్రీ పాస్నివ్వదు. అది దానిలోకి వెళ్ళే శక్తినిస్తుంది. దాని నుంచి వెళ్ళడానికి, ఓడించి జయించడానికి, తర్వాత అవే విజయాల్ని ఇతరుల జీవితాల్లో అన్వయించడానికి. ఆమేన్. నా జీవితంలో ఆరంభం బాగోలేదా? అయితే ముగింపు బాగుంది. ఆమేన్. అంటే ఆరంభం చిత్తడిగా ఉంది. విషాదకరం. చాలా మంది తమ ఆరంభాన్ని ముగింపుగా చేస్తారు, దాన్ని ఎన్నడూ జయించరు. వాళ్ళు ఒక సమయంలో చిక్కుకుంటారు. వారికి ఏదో జరిగినప్పుడు, ఎవరో ఏదో చేశారు, భయంకరమైంది, అన్యాయం, వాళ్ళు అక్కడ చిక్కుకుని పోయారు. అక్కడి నుంచి బయటకు రానే రారు. ఈరోజు బయటకు రావాలి. మిమ్మల్ని విదిలించుకుని ఇలా చెప్పాలి: వింటున్నాను స్త్రీ, నువ్వు చెప్పేది వింటున్నాను, నాకు శక్తి ఉంది, అధికారం ఉంది, యేసు నాలో ఉన్నాడు, ఆయన చేసిన ప్రతిదీ నా కోసం చేశాడు, క్రిందకి జారి జీవించక్కర్లేదు,